హాయ్ ఫ్రెండ్స్, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే గోధుమ పిండితోటి చల్ల పునుగులు చూపిస్తాను. మామూలుగా అయితే మైదా పిండితో చేస్తాం కదా, ఈరోజు హెల్దీగా టేస్టీగా గోధుమ పిండితో ఈ చల్ల పునుగులు చేసి చూపిస్తాను. ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో టీ తాగుతూ ఇది స్పెషల్ స్నాక్ ఐటంగా కూడా చెప్పొచ్చు. పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు కొలతల ప్రకారం చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీరు ఏ కప్ అయినా తీసుకోండి, ఏ గ్లాస్ అయినా తీసుకోండి. నేను ఇక్కడ ఒక కప్పు తోటి గోధుమ పిండి తీసుకున్నాను కదా, ఒక కప్పు గోధుమ పిండికి అందులో హాఫ్ కప్పు వరకు పెరుగుని తీసుకోవాలి. మంచి పులిసిన పెరుగు తీసుకోవాలి. మంచిగా చిలికిన పెరుగుని తీసేసుకొని అందులో వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్టు, ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసేసుకొని పిండిలో బాగా కలిసే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి. మీరు ఏ కప్పుతోటే గోధుమ పిండి తీసుకుంటారో అందులో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగుని తీసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసేసి ఒకసారి పిండిని ఇంకా చక్కగా కలుపుకోవాలి. మరి పిండిని మరీ టైట్గా మరీ లూజుగా ఉండకుండా మనం పునుగులు వేసేటట్టు పిండి బ్యాటర్ని అయితే చక్కగా ఈ వీడియోలో చూసిన విధంగా కలుపుకోండి. 10-15 నిమిషాల వరకు నాన్ స్టాప్గా అలాగే తిప్పుతూ పిండిని చక్కగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు గడ్డలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా పిండిని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఒక కప్పు వరకు అయితే వేసేసుకోవాలి. సన్నగా తురిమిన కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము, ఇది ఒక 4 పచ్చిమిర్చి ఇలా రౌండ్గా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా మనం ఒకసారి చక్కగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ అయితే ఏమీ అవసరం లేదు. పిండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే పునుగులు వేయడానికి చక్కగా వస్తాయి. మనం నూనెలో వేసినప్పుడు అలా జారిపోతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, కాకపోతే ఒక హాఫ్ టీ స్పూన్ పైనుండి చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని ఇంకొకసారి చక్కగా చిల్లీ పౌడర్ అందులో కలిసే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి. చూడండి, పిండి బ్యాటర్ అంతా ఈ విధంగా ఉండాలి. మనం ఇలా బజ్జి వేయగానే డైరెక్ట్ ఆయిల్లో పడాలి, అంత జారులాగా ఉండాలి. మరీ చిక్కగా పల్చగా మరీ మందంగా ఉండొద్దు. పిండిని మూత పెట్టేసి 1 అవర్ వరకు పిండికి రెస్ట్ ఇవ్వాలి. అప్పటి వరకు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 అవర్ తర్వాత పిండిని తీసేసి మరొకసారి కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న బజ్జీల్లాగా పునుగుల్లాగా వేసేసుకోవాలి. ఇవి మీకు నచ్చిన షేప్లో ఇలా పునుగులు అయితే వేసేసుకోవాలి. ఒకదానికి ఒక టచ్ కాకుండా చక్కగా వేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వెంటనే టర్న్ చేయకుండా జస్ట్ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత వీటిని ఈ పునుగుల్ని రివర్స్లో వేసేసుకోవాలి. వీటిని చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. మనం పిండిని 1 అవర్ వరకు చక్కగా నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా పై వరకు చక్కగా వస్తాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ గోధుమ పిండి చల్ల పునుగులు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మరీ మాడకుండా మరీ మెత్తగా ఉండకుండా ఇలా చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత తీసేసి ప్లేట్లో వేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా గోధుమ పిండితో చల్ల పునుగులు రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా చేస్తే మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే తినేయచ్చు, లేదంటే టమాటా పల్లి చట్నీతో కూడా తినచ్చు. అసలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలా తింటూ ఉంటే నోట్లో వేస్తే అలా జారిపోతే అంత బాగుంటాయండి. మీరు తప్పకుండా ఈ గోధుమ పిండి చల్ల పునుగులు అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. మైదా పిండి కూడా ఎక్కువగా హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలా హెల్తీగా మైదా పిండితోటి చల్ల పునుగులు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.